పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఏపీ సర్కార్ సరికొత్త కార్యక్రమానికి సన్నద్ధమవుతోంది. పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రతిపాదించిన P4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు అదనంగా ఈ నూతన విధానాన్ని అమలు చేయనుంది. దీనికి సంబంధించి P4 కుటుంబ సాధికారత ప్రయోజన నిర్వహణ వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న కుటుంబాలు ఆర్థిక చేతునివ్వటమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రాష్ట్రంలోని 4 గ్రామాలు P4 విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చంద్రబాబు తెలిపారు. దీని ద్వారా 5,869 కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చంద్రబాబు వెల్లడించారు. అర్హత కలిగిన కుటుంబాలను గ్రామ వార్డు సచివాలయాల్లో డేటా కుటుంబ సర్వే గ్రామ సభల ద్వారా ధృవీకరిస్తామని వివరించారు. 40 లక్షల కుటుంబాలకు P4 విధానంలో లబ్ధి పొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఇప్పటికే 10 జిల్లాల్లో చేపట్టిన కుటుంబ సర్వే మార్చి 2 నాటికి పూర్తి కానుంది. 52 లక్షల కుటుంబాలకు గాను 27 లక్షల కుటుంబాల సర్వే పూర్తయింది. రెండో దశలో మిగాలు మార్చి 8 నుంచి ప్రారంభించి 18 నాటికి పూర్తి చేస్తారు. ఈ 16 జిల్లాల్లో 76 లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. ఈ P4 విధానం అమల్లోకి వచ్చినప్పటికీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలో ఎలాంటి మార్పులు ఉండవు. లబ్ధిదారుల ధృవీకరణ పూర్తయ్యాక సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్లో ఆ కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. ఈ కుటుంబాల మధ్య జరిగే ఆర్థిక కార్యకలాపాల్లో ఎక్కడా ప్రభుత్వ జోక్యం ఉండదు. కుటుంబాలు వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. ఏపీలో నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. విశాఖలోని గీతం వర్సిటీ వేదికగా అతిపెద్ద కెరీర్ ఫేర్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కెరీర్ ఫేర్లో భాగస్వాములు కావాలని నిరుద్యోగులను కోరారు. 49 టాప్ ఐటీ ఆధారిత కంపెనీలో 10,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కెరీర్ ఫేర్ నిర్వహిస్తున్నట్లు ఎక్స్లో తెలిపారు లోకేష్. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన నిన్న సాయంత్రం విడుదల చేశారు. ఏపీ ఉన్నత విద్యామండలి, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ ఈ మేళా నిర్వహిస్తోంది. మార్చి 5-6 తేదీల్లో విశాఖ గీతం యూనివర్సిటీ వేదికగా కెరీర్ ఫేర్ ఉంటుందని లోకేష్ తెలిపారు. 2024-2025 పాస్అవుట్ విద్యార్థులు మాత్రమే అర్హులు. అభ్యర్థులు మార్చి 3లోగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ అవకాశాన్ని యువత మిస్ చేసుకోవద్దని సూచించారు నారా లోకేష్. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. వరుసగా 3వ రోజు గోల్డ్ రేట్స్ దిగిరానున్నాయి. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ 1% పైగా తగ్గి $2,900 దిగువకు దిగొచ్చాయి. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ $2,885గా ఉంది. ఇది ఫిబ్రవరి 12 కనిష్ట స్థాయి కావడం విశేషం. ఇటీవల గోల్డ్ రికార్డ్ స్థాయిలో $2,956 దాటింది. అనూహ్యంగా ఈ వారం గోల్డ్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఔన్స్ గోల్డ్ దాదాపు $70 తగ్గింది. ఇవాళ యుఎస్ ద్రవ్యోల్బణ డేటా వెలువడడంతో ఇన్వెస్టర్లు గోల్డ్ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. మెక్సికో, కెనడా ఉత్పత్తులపై మార్చి 4న సుంకాలు పెరుగునున్నాయని ట్రంప్ ప్రకటించడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చిన వార్తలు వస్తున్నాయి. దీంతో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో గోల్డ్ రేట్స్ రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తీపి కబురు చెబుతున్నారు.